అత్తగారి కథలకు స్వాగతం. అత్తగారు నక్సలైట్లు. రచన భానుమతి రామకృష్ణ గారు. ఆ రోజు పేపర్లో నెల్లూరు జిల్లా నుండి నక్సలైట్లని పోలీసులు అనుమానిస్తూ 2 వ్యక్తులను తెల్లటి బట్టలతో నల్లటి కళ్ళజోళ్లతో మద్రాసు వెళ్ళి బస్సు ఎక్కి పారిపోయారని నేను చదవటం విన్న మా అత్తగారు, ఓరి వీళ్ల తాడుతెగా, మద్రాసుకు కూడా వచ్చారా, ఇంకేముంది అంటూ కంగారు పట్టు మొదలెట్టారు. వంటవాణ్ణి కేకేసి వంటింటి బయట పాత్ర సామాను ఒక్కటి కూడా ఉంచొద్దు, అన్నీ లోపల పడేయమని చెప్పారు. పని మనిషిని పిలిచి బట్టలు బయట ఆరేయొద్దని చెప్పారు. గూర్ఖావాణ్ణి కేకేసి ఎవరు తెల్లబట్టలతో కళ్ళజోళ్లతో వచ్చినా లోపలికెళ్ళాలని గొడవ చేస్తే మేడబట్టి గంటేయమని చెప్పారు. అదేంటి పెద్దమ్మగారు, ఆ పారిపోయిన నక్సలైట్లిద్దరూ మీ పాత గుడ్డల కోసం, పాత సామాన్ల కోసం నేరుగా మీ ఇంటికే వస్తున్నట్టు హడావిడి చేస్తున్నారే? వాళ్ళు మనుషులేనమ్మా, వాళ్ళు మామూలు దొంగలు కారు, వాళ్ళల్లో చాలా గొప్ప గొప్పోళ్ళు, చదువుకున్నోళ్ళు ఉన్నారంట అన్నాడు హాల్లో సోఫాలు దులుపుతున్న మా పనివాడు. మా అత్తగారి హడావిడికి ఒళ్ళు మండి మా అత్తగారు వాడి వైపు అనుమానంగా చూశారు. వాడు ఒక నక్సలైటా అన్న భావం ఆమె చూపుల్లో కనిపించింది. ఆ పైన వాడి మీద కూడా ఓ కన్ను ఉంచాలి అనే అర్థంతో నా వైపు చూశారు. టెలిఫోన్ బెల్ మోగింది. తీశాను. మా బావగారు నెల్లూరు నుంచి కుటుంబ సమేతంగా దక్షిణ దేశ యాత్రలు చేయడానికి వచ్చాడట. మిమ్మల్ని చూచిపోదామని వస్తే గూర్ఖావాడు తరిమేశాడట. తను సొంతవాడినని చెప్పి లోపలికి రాబోతే మెడబట్టి గెంటాడు. గంటడంతో తన కళ్ళజోడు కిందపడి పగిలిపోయిందట. ఇదేనా మీరు చేసే బంధుమర్యాద? ఎంత భాగ్యవంతులైనా, ఎంత గూర్ఖాల్ని పెట్టినా వచ్చిన వాళ్ళను కుక్కల్లా తరిమేస్తారా? బంధువుల బాధ తప్పించుకోవడానికే గూర్ఖాల్ని పెట్టారు. ఇక ఈ జన్మకి మీ గడపలో కాలు పెట్టకుండా బుద్ధి చెప్పారు అంటూ ఫోన్ పెట్టేశారు. నాకు నోట మాట రాలేదు. ఏమిటే, ఎవరా ఫోన్ చేసింది అని అడిగారు మా అత్తగారు. ఒక్క క్షణం ఆవిడ మీద చాలా కోపం వచ్చింది. నాకు మా బావగారు మాట్లాడిందంతా చెప్పాను. అయ్యో, ఈ గూర్ఖా ముండావాణ్ణి దొంగల దోలా, మన సొంత వాళ్ళు వస్తే పొమ్మన్నారా, చెప్పకపోయావా ఇట్లాంటి సంగతిని? నే చెప్పేలోపుగానే ఫోన్ పెట్టేశారు అన్నాను. అయ్యో నెత్తి రాత, అయినా వాడికి ఆ తొందరేమిటి? మనం ఎందుకు ఇట్లా చేశామో అర్థం చేసుకోనక్కర్లా. దొంగలు చెప్పి వస్తారా ఏమిటి? పైగా వాళ్ళు మామూలు మనుషుల కంటే పెద్ద మనుషుల్లాగా వస్తున్నారాయ. దొంగలెవరో దొరలెవరో మనకెట్లా తెలుస్తుంది? మా కాలంలో దొంగలైతే నల్లగా నాపరాళ్ళలాగా పట్టుకుంటే చిక్కకుండా పారిపోయేందుకు ఒంటి నిండా నూనె రాసుకొని దొంగతనాలకు దోపిళ్లకు వస్తుండేవాళ్ళు అని మా అత్తగారు చెబుతుంటే మళ్ళీ టెలిఫోన్ మోగింది. ఈసారి మాకు తెలిసిన వాళ్ళు, మా వారికి బాగా స్నేహితులు. ఇంటికి వస్తే గూర్ఖావాడు చాలా బెదిరించుకొని జావు జావు అంటూ గెంటేశాడని, గూర్ఖాలకు పెద్ద మనుషుల దగ్గర ఎలా మసులుకోవాలో చెప్పమని చెప్పి చాలా నిష్ఠూరంగా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు ఆయన. ఈసారి మా అత్తగారు అడగకుండానే విషయమంతా చెప్పాను. సరే, ఆ గూర్ఖావాణ్ణి ఇట్లా పిలువు అన్నారు మా అత్తగారు. ఏదో ఆలోచిస్తూ గూర్ఖాని పిలిచాను. వాడితో చెప్పారు. బంధువులు తెలిసిన వాళ్ళు వస్తే లోపలికి వదలమని. వాడు ఒక్క క్షణం అయోమయంగా ఆమె వైపు నా వైపు చూసి అచ్చా అమ్మ అంటూ గేటు వేసి వెళ్ళిపోయాడు. మా అత్తగారు భోంచేసి కలకండ పెళ్లి బుగ్గన తోసి హాల్లోకి వచ్చారు. మా ఇంటి ముందున్న లాన్లో 2 మగవాళ్ళు తెల్లటి దుస్తుల్లో టోపీలు పెట్టుకొని మా ఇంటి వైపు చూస్తూ మేడ మీద ఎన్ని గదులున్నాయో, కింద ఎన్ని గదులున్నాయో లెక్క పెడుతున్నారు. మా అత్తగారి పై ప్రాణాలు పైనే పోయాయి. అన్నం తిని చేయి కడుక్కుంటున్న నా దగ్గరికి హడావిడిగా పరిగెత్తుకొచ్చి నా చెవిలో చెప్పారు. వచ్చిన వాళ్ళిద్దరూ పారిపోయారని పేపర్లో వేసిన నక్సలైట్లలాగా తెల్లటి బట్టలతో టోపీలతో కళ్ళజోళ్లతో అచ్చు అట్లాగే ఉన్నారు. కావాలంటే నువ్వు కిటికీ దగ్గర నుంచి చూడు, బాగా కనిపిస్తారు అంటూ కిటికీ దాకా నన్ను కాస్త వంగి నడవమన్నారు. వాళ్ళ కంట పడకుండా అప్పుడే అన్నం తిన్న నేను వంగలేని స్థితిలో అవస్థపడి ఎట్లాగో కిటికీ దగ్గరికి శరీరాన్ని చేరేసి బయటకు తొంగి చూశాను. నిజమే, ఆమె కంగారుకు ఆ కారణం లేకపోలేదు. ఇప్పుడేం చేయడం? ఒకవేళ వాళ్ళు మామూలు మనుషులై ఉంటే అనవసరంగా
అబాసుపాలవుతోంది. నా సందేహాన్ని వెలిబుచ్చాను. నీకేమన్నా మతిపోయిందటే? వాళ్ళు మామూలు పురుషులైతే నేరుగా వస్తారు, మనతో మాట్లాడతారు. పెద్ద మనిషి తరహాగా చూడు చూడు, వాళ్ళిద్దరూ మేడ మీద ఎన్ని గదులున్నాయో, ఎట్లా వెళ్ళి దొంగతనం చేయొచ్చో ఒకళ్ళకొకళ్ళు బోధించుకుంటున్నారే అని ఆమె చెబుతూ ఉంటే ఇంటివైపు వాళ్ళిద్దరూ చూచి మాట్లాడుకోవడం అట్లాగే కనిపించింది. ఇంకా చూస్తావేంటే, తొందరగా అబ్బాయికి ఫోన్ చెయ్యి అంటూ మా అత్తగారు నన్ను తొందర చేయడం మొదలెట్టారు. ఎట్లాగో ఆ టోపీల వాళ్ళ కంటపడకుండా హాల్లోకి వచ్చి ఫోన్ చేసి మా వారిని అర్జెంటుగా ఇంటివైపు రమ్మని చెప్పాను. సంగతి ఏమిటి అన్నారు. ఇంటివైపు వస్తే మీకే తెలుస్తుంది అని పెట్టేశాను ఫోన్. పక్క కాంపౌండే కనుక మా వారు హడావిడిగా వచ్చేశారు. వారితో మా మేనేజర్ కూడా వచ్చాడు, నా సంతకాలేవో కావాలని. మా వారిని చూస్తూనే ఆ టోపీల వాళ్ళు హలో సార్ అంటూ మా వారి దగ్గరికి రావడం, మా వారు హలో సార్, మీరింకా షూటింగ్ ఆరంభించలేదా? ఏది మీ బృందమంతా ఇంకా రాలేదా అంటూ వాళ్లతో మాట్లాడటం చూసి మా అత్తగారు నేను తెల్లబోయాం. తీరా మా వారు వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళెవరో ఫిలిం ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు అని తేలింది. మా ఇంటి ముందు భాగం వాళ్ళ పిక్చర్ కోసం షూట్ చేసుకోవడానికి వచ్చారట. వాళ్ళతో మాట్లాడి మా దగ్గరికి వచ్చి ఎందుకంత అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు అని అడిగారు మా వారు. ఏం చెప్పాలో తోచక అత్తగారి వైపు చూశాను. ఆవిడ కాస్త తెప్పరిల్లి, అదేరా, వాళ్ళెవరో మాకు తెలియకపోయే, వాళ్ళిద్దరూ ఇంటివైపు చూస్తూ నిలబడితేనూ దొంగలనుకున్నావు అంతేనా అన్నారు. మా అత్తగారి మనస్తత్వం బాగా తెలిసిన మా వారు నవ్వుతూ, అవునరా, ఈరోజు పేపర్లో ఇద్దరు తెల్ల పంటల్లా టోపీలు కళ్ళజోళ్ళు వేసుకొని, అవునవును, కరెక్ట్ పెద్దమ్మగారు, మీరనుకున్న దాంట్లో పొరపాటేం లేదు. ఆ గుర్తులన్నీ వీళ్ళిద్దరి దగ్గర కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. కాలం మారుతుంది. ఇదే రష్యాలో అయితే అని మాటకు ముందు రష్యా పేరు చెప్పందే మాట్లాడని మా మేనేజరు ఇంకా ఏమో చెప్పబోతుంటే, నువ్వు ఉండవయ్యా, అసలే అనవసరంగా ఆమె భయపడుతూ ఉంటే లేనిపోనివి చెప్తావే. ప్రొద్దుట ఆఫీస్కి వచ్చింది మొదలు నీకు రష్యా గురించి, రాజకీయాల గురించి మాట్లాడటం తప్ప వేరే పని లేదు అన్నారు మావారు. రష్యా మాట వినగానే మేనేజర్ ముఖం ఎర్ర జెండాలా జేవురించింది. అదేమిటి సార్, రష్యా గురించి నేనేం మాట్లాడాను? అక్కడ వర్కర్స్కు వాళ్ళిచ్చే సౌకర్యాలు, సమాన హక్కులు, వాళ్ళు పనిచేసే పద్ధతులు గురించి మాట్లాడాను. ఆ పద్ధతుల్లో మీరు పనిచేయగలరటయ్యా? నెలకు 15 రోజులు లీవ్ పెట్టి ఇంట్లో కూర్చోగలవా? అసలు నీవు లీవు ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు అంటూ ఉంటే కదయ్యా రష్యాలో రెక్కాడితేనే దొక్కాడుతుంది, లేకపోతే కాళ్ళు కడుపులో పెట్టుకొని పడుకోవాల్సిందే. అసలు మీ అందరికీ రోగం కుదరాలంటే రష్యా నుంచి కొందరు ఫ్యాక్టరీ వర్కర్స్ను పిలిపించి మన ఇండియాలో ఫ్యాక్టరీకి ఒకడిని చొప్పున పెట్టి మన వాళ్ళని వాళ్ళ కింద పనిచేయమని చెప్పాలి. అప్పుడు కానీ మీ అందరికీ తెలిసిరాదు. దూరపు కొండలు నునుపు, కడుపులో చల్ల కదలకుండా కబుర్లతో కాలక్షేపం చేయడానికి రష్యా వాళ్ళు టైం ఇవ్వరయ్యా. అక్కడ మనుషులు మరల్లాగా పనిచేస్తారు, గుర్తుంచుకోండి అంటూ మా వారు రష్యా భక్తుడైన మా మేనేజర్కు ఒక డోస్ ఇచ్చారు. వెలవెలబోతున్న మేనేజర్, అదేమిటి సార్, నేనేదో తమాషకి మాట్లాడుతుంటాను, మీరు సీరియస్గా తీసుకున్నారు? అబ్బే, నేను తమాషాగానే నీకు ఉన్న విషయం చెప్పాను అంతే అని మేనేజర్తో అని, అమ్మా, వాళ్ళు దొంగలు కారు, మనకు తెలిసిన వాళ్ళు, మనకు దగ్గర బంధువులు కూడా. ఆ ఇద్దరిలో ఒక ఆయన మన పరంధామయ్య బాబాయి అల్లుడే అని మా వారు చెప్తుంటే, ఎట్టాగూ, మరి అట్లాంటి వాడు నేరుగా వచ్చి పలకరించి పోవచ్చుగా. అయితే వీడికి ఇప్పుడు ఎంతమంది పిల్లలు? అదంతా నేను అడగలేదమ్మా. వాళ్ళకి మంచినీళ్ళు, మజ్జిగ ఏదైనా కావాలంటే ఇప్పించండి, కుర్చీలు 4 అటు పంపించండి అని మాతో చెప్పి సంతకాలు తీసుకొని త్వరగా రావయ్యా అని మేనేజర్తో చెప్పి ఆఫీసు వైపు వెళ్ళిపోయారు మా వారు. ఓరి వీళ్ళింట వానగురవా, అన్యాయంగా దొంగలనుకున్నానే. మీరనుకున్న దాంట్లో అన్యాయం ఏమీ లేదు పెద్దమ్మగారు. ఇది జరిగిన సంగతే ఎప్పుడో కాదు, ఎక్కడో కాదు, మా బావమరిది గారి ఊర్లో వాళ్ళ పక్కింట్లోనే జరిగింది అంటూ ముక్కుపొడి డబ్బా మూత తీసి సోఫాలో కూలబడ్డాడు మేనేజర్. మా అత్తగారు ఆతృతగా, ఏం జరిగిందయ్యా, త్వరగా చెప్పు అంటూ
అతనికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు. ఏం చెప్పమంటారు పెద్దమ్మగారు? ఆ కథ విని పాపం ఆ పిల్ల జీవితం ఏమైపోయిందానని నేను మా ఆవిడ చాలా బాధపడ్డాం. దుర్మార్గుడు సూటు బూటు వేసుకొని స్టైల్గా వాళ్లకు దగ్గర బంధువునని, మద్రాసులో పెద్ద ఉద్యోగం చేస్తున్నానని, సెలవుల్లో వచ్చానని, తనకు నా అన్న వాళ్ళంతా పోయారని చెప్పి వాళ్ళు నమ్మేటట్లు వాళ్ళ బంధువుల పేర్లు వరసలన్నీ చెప్పి వాళ్ళింట్లో దిగాడట. బంధువుల కుర్రాడే కదా అని వాళ్ళు చాలా మర్యాద చేశారట. ఇంట్లో బంగారు బొమ్మ లాంటి పెళ్ళిడుకొచ్చిన పిల్ల కూడా ఉంది. ఆ పిల్లను పెళ్ళాడమని ఎప్పుడో అతని పినతల్లి మరీ చెప్పి ప్రాణాలు విడిచిందని చెప్పి వాళ్లను నమ్మించాడు. వాళ్ళు అంత పెద్ద ఉద్యోగం చేసే అతను అల్లుడు కావడం అదృష్టంగానే భావించారు. ఎటు కాబోయే భర్తే కదా అని ఆ పిల్ల కూడా బావా అంటూ చనువుగా అతనితో మాట్లాడడం, అతనికేం కావాలో చూడటం మొదలెట్టింది. ఒకరోజు ఇంట్లో పెద్దవాళ్ళు లేని టైం చూసి బలవంతంగా ఆ పిల్ల శీలం చెడగొట్టాడు. అలా సాగిస్తూ ఈ విషయం పెళ్లిదాకా రహస్యంగానే ఉంచమని ఆ పిల్లను బ్రతిమాలుకున్నాడు. ఇంతకీ ఆ బుద్ధిలేని గాడిదెట్లా ఒప్పుకుంది అని అడిగారు మా అత్తగారు. బావనే కదా అంటూ బలవంతం చేస్తే పల్లెటూరు పిల్ల ఏం చేస్తుంది చెప్పండి? పైగా ఒకసారి కాలు జారిన తర్వాత ఇక కాదంటే పెళ్లి చేసుకోవడమేనని కూడా భయపడి ఉంటుంది. పెళ్లి చేసుకోడేమో అని కూడా భయపడి ఉంటుంది. తీరా పెళ్ళి రేపు అనేంతవరకు ఆ పిల్లతో తన పశువాంఛ తీర్చుకుంటూ వచ్చిన ఆ దుర్మార్గుడు తెల్లవారితే పెళ్ళి అనగా ఆ రోజు రాత్రి తన ఒళ్ళో పడుకొని ఉన్న ఆ పిల్లకు మత్తుమందు ఇచ్చి పెళ్లికి తెచ్చిన వెండి సామాన్లు, నగలు, బట్టలు, ఇంకా ఇంట్లో ఉండే వెండి బంగారు వస్తువులు అన్నీ 2-3 పెట్టెల నిండా వేసుకొని వెళ్ళిపోయాడట. ఓరి దుర్మార్గుడా! మరి ఆ పిల్లగతో అదో గతి. అయితే అన్ని పెట్టెలు ఒక్కడు ఎట్లా తీసుకెళ్ళాడండి అన్నాను నాకు సందేహం వచ్చి. అదేనమ్మా చెప్పొస్తా, వాడొక్కడు కాడుగా, అలాంటిదొక ముఠా ఉందట. ఒక్కో ఇంటి లోతుపాతులు వివరాలు తెలుసుకొని ఆ ఇంట్లో బంధువుల్లా వచ్చి తిష్ట వేసి ఇట్లాంటి దొంగతనాలు చేస్తున్నారట. ఆ పిల్ల తల్లిదండ్రులు ఘోష చెబుతుంటే గుండె తరుక్కుపోతుంది. అయ్యయ్యో ఎంత ఘోరం! ఇంతకీ ఆ పిల్ల చచ్చింది ఏమైంది? అది చావబోయిందట. బావిలో దూకి ఎట్లాగో బయటికి తీసి బ్రతికించారట. ఇక ఆ ఊళ్ళో తలెత్తుకోలేక ఆ పిల్లని తీసుకొని ఊరు విడిచి వెళ్ళిపోయారట. ఇంతకీ ఎందుకు చెప్పొచ్చానంటే బంధువులమని కూడా వస్తున్నారు దొంగలు. చూశావంటే ఇందాక మీ బావగారు ఫోన్లో నిష్ఠూరాలు ఆడాడు, గూర్ఖా చేత గెంటించారని అంటివే. ఇప్పుడు ఈ కథ వింటే బంధువులమంటూ వచ్చిన వాళ్ల ముఖం మీద ఉప్పు నీళ్లు చల్లాల్సిందేగా. వీళ్ళ కోపాలొస్తే నన్నేం చేస్తాయి? నేనిక చస్తే బంధువు అనేవాడిని గేట్లోపల కాలు పెట్టనివ్వను. దొంగ వెధవలు, బంధువులట బంధువులు అంటూ మా అత్తగారు బంధువు రూపంలో వచ్చే దొంగల్ని దుయ్యబడుతూ ఉంటే నేను సంతకాలు చేసిన పేపర్లు తీసుకొని మేనేజర్ తృప్తిగా ఒక్క చిటికె ముక్కుపుడి పీల్చి ఆఫీసుకు వెళ్ళిపోయాడు. మేనేజర్ వెళ్ళిపోగానే కాస్త నడుం వాల్దామని వంటింటి వసారా వైపు వెళ్ళబోతున్న మా అత్తగారు అవ్వా అనే పిలుపు విని వెనక్కి తిరిగింది. 22 కుర్రాడు సూటు బూటు వేసుకొని టిప్ టాప్గా చేతిలో చిన్న సూట్ కేసుతో చిరునవ్వుతో మా అత్తగారి వైపు చూస్తూ నిలబడ్డాడు. ఎవరో ఆ కుర్రాడు నాకు తెలియలేదు. బహుశా మా అత్తగారి బంధుకోటిలో వాడేమో ఆమెకు తెలుసు కాబోలు అనుకొని ఆమె వైపు చూశాను. ఆమె నాకంటే అయోమయంగా ఆ కుర్రాడి దగ్గరికి వెళ్ళి ఎగాదిగా చూసి, ఎవర్రా నువ్వు? వరే గోపాలు, ముందు వీణ్ణి బయటికి గెంటు. అవ్వా దొంగ వెధవ, నడువు ముందు బయటికి అంటూ ఆవేశంతో ఆ వచ్చిన కుర్రాన్ని తరుముకుంటూ బయట వరండాలోకి పోయింది. ఆ కుర్రాడు వెలవెలబోతూ వెనక్కి అడుగులు వేసుకుంటూ వెళ్ళి ఒక్క క్షణం నిర్ఘాతపోయి నిలబడ్డాడు. వెంటనే తెప్పరిల్లి, అదేమిటవ్వా? నేను పరాంకుశం గారి మనవణ్ణి. చిన్నప్పుడు మీ ఒళ్ళో కూర్చుని ఆడుకునేవాణ్ణి. అవునవును, నా ఒళ్ళోనే ఆడుకున్నావులే దొంగ వెధవ. నీ దొంగ టక్కులు నేను తెలుసుకోలేననుకున్నావా? నడువు ముందు బయటికి. ఇదేం పల్లెటూరు కాదు మోసం చేయడానికి.
పోతావా, గంటించమంటావా అంటూ మా అత్తగారు గద్దించారు. ఆ కుర్రవాడు గుడ్ల నీళ్లు కక్కుకొని మారు మాట్లాడకుండా గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఓవైపు నా అంతరాత్మ ఎందుకో ఆ కుర్రాడు దొంగ కాదు, బంధువులబ్బాయేనని ఘోష పెడుతుంది. మా అత్తగారికి ఎలా నచ్చ చెప్పడం? అసలే దొంగల భయంతో మతి చెడి ఉన్న మా అత్తగారికి ఆ సమయంలో నేనేం చెప్పినా నన్ను కూడా నక్సలైట్ అని అనుమానించే స్థితిలో ఉన్నది. చూడవే దొంగ బెదవా, బంధువట బంధువు. పైగా చిన్నప్పుడు చూశానట, వీడి ముక్కు ముఖము నాకు తెలీదు అని ఆమె అంటుంటే టెలిఫోన్ మోగింది. మా వారు చేశారు. ఆ కుర్రాడు నేరుగా మా వారి దగ్గరికి వెళ్ళి మా అత్తగారు చేసిన మర్యాద చెప్పాడట. ఆమె ఏదో అస్తావిస్తంగా మాట్లాడితే, నీ తెలివి ఏమైంది అంటూ నన్ను చివాట్లు పెట్టారాయన. రేపు చూడమ్మత్తకు తెలిస్తే కొడుకు మనం చేసిన మర్యాదకు ఎంత బాధపడుతుంది అని మావారు అంటుంటే, అంతవరకు ఏదో గుర్తు చేసుకోవడానికి అవస్థపడుతున్న నాకు ఆ కుర్రాడెవరో చటుక్కున స్ఫురణకొచ్చింది. ఫోన్ పెట్టేసి మేడ మీదకి వెళ్ళి ఫోటో ఆల్బమ్ తీసుకొచ్చి మా అత్తగారికి ఓ గ్రూప్ ఫోటో చూపించాను. ఆ ఫోటో 20 ఏళ్ల క్రితం ఆమె తిరుపతి వెళ్ళినప్పుడు వాళ్ళ బంధువు కోటితో తీయించుకున్నది. మీ ఒళ్ళో ఉన్న పిల్లవాడు చూడమ్మ కొడుకు పరాంకుశం మనవడు అని చెప్తుండేవారు. అతనేనా ఈ కుర్రాడు అంటూ గుర్తు చేశాను. ఆమె ఒళ్ళో ఉన్న చిన్న పిల్లవాడిని చూపుతూ, అవునే, చూడమ్మ కొడుకు ప్రభాకరం వీడేనా వాడు? నిజమే వాడే వీడు. ఇప్పుడు గుర్తొచ్చింది. చూడమ్మ పోలికలు వాడి ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపించాయి. అయ్యో పాపం, ఎంత తిట్టాను. ఏమిటో నాకు మతిపోయిందా? కాసేపు చిన్నప్పటి ఈ విధవ నా ఒళ్ళో కూర్చుని వాళ్ళమ్మ పిలిచినా వెళ్ళేవాడు కాడు. చా ఎంత పొరపాటు చేశాను. బిడ్డను ఎర్రటి ఎండలో మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా పంపేశానే. గేటు దాకా వెళ్ళి చూడవే, ఉన్నాడేమో అన్నారు. నేను వైపు వచ్చే నవ్వు ఆపుకుంటూ ఆ కుర్రాడు నేరుగా మీ అబ్బాయి దగ్గరికే వెళ్ళి జరిగిందంతా చెప్పాట అన్నాను. ఏమిటి, ఈ సంగతి అబ్బాయికి తెలిసిందా? తెలియడమే కాదు, మధ్య నేను చివాట్లు తిన్నాను. చూడమ్మ పిన్ని ఎంత బాధపడుతుందోనని ఆయన చాలా నొచ్చుకున్నారు. ఇంతకీ వాడు అక్కడే ఉన్నాడా, వెళ్ళిపోయాడా? ఈ పాటికి వెళ్ళే ఉంటాడు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వస్తాడు అన్నాను. మా అత్తగారు తన తెలివి తక్కువకు ఆ రోజు సాయంకాలం దాకా తన్ను తాను తిట్టుకుంటూనే ఉన్నారు. మధ్య పరాంకుశం గొప్పతనాన్ని, చూడమ్మ మంచితనాన్ని పొగుడుతూ సాయంకాలం కాఫీల వేళకు మా అత్తగారు ఒక చేత్తో పాల గ్లాసు, మరో చేతిలో పాలు చల్లార్చేందుకు మరొక గిన్నె పట్టుకొని ముందు వైపు హాల్లోకి వచ్చి కృష్ణ అంటూ సోఫాలో కూర్చున్నారు. గ్లాసు గిన్నె ముందున్న టేబుల్ మీద పెట్టి పోర్టికోలో ఏదో కారు ఆగింది. కారు వచ్చినట్లుంది. నా మనవడొచ్చాడా చూడు అన్నారు మా అత్తగారు. మీ మనవడికి ఇవాళ రేపు కూడా మెటర్నిటీ హాస్పిటల్లో డ్యూటీ ఉంది. ఎల్లుండి ఇంటికి వస్తానన్నాడు అని నేను అంటుండగానే పోర్టికోలో నుంచి ట్యాక్సీ ఒకటి వెళ్ళిపోయింది. ఆ ట్యాక్సీలో వచ్చిన ఒక ఆడ ఒక మగ ఇద్దరు చేతుల్లో చెరో పెట్టే పట్టుకొని లోపలికి వచ్చారు. వాళ్ళెవరో నాకు గుర్తు రాలేదు. మా అత్తగారు కూడా కళ్ళు చిట్లించి చూస్తూ వాళ్ళిద్దరినీ గుర్తుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకైనా మంచిదని రండి కూర్చోండి అన్నారు. ముందు జరిగిన పొరపాటు సరిదిద్దుకుంటూ మా అత్తగారు, ఎవరర్రా మీరు, నాకు గుర్తు రావటం లేదు అన్నారు. చివరకు ఉండబట్టలేక వాళ్ళిద్దరూ పక్కున నవ్వి, అదేంటవ్వా, మమ్మల్ని మర్చిపోయావా? నేను నీ అక్కగారి ఆడబిడ్డ మనవణ్ణి. ఇది నా భార్య, మీ పుట్టింటి ఆడబడిచే ఇది అన్నాడు. తన పుట్టింటి పేరు విన్న మా అత్తగారు సంతోషంతో చివాలన లేచారు. వచ్చిన ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ చేయి పట్టుకుని, ఏమీ మా అక్క ఆడబడుచు మనవరాలా, పెళ్ళికి మమ్మల్ని పిలవకుండా చేసుకున్నారా అంటూ సరసమాడి చూడగానే గుర్తుపట్టలేకపోయానర్రా. చిన్నప్పుడు చూశానాయే, ఏమనుకోకర్రా, మీరెవరని అడిగినందుకు అంటూ ముందు జరిగిన పొరపాటు మరోసారి దిద్దుకున్నారు మా అత్తగారు. అన్నట్లు నీ పేరు మర్చిపోయారా? నా పేరు కృష్ణమూర్తి. కట్టు అంటుండేవాడు మీ అక్కగారు మీరు. అవునవును, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. నువ్వు జానకమ్మ రెండో మనవడు కిట్టువా అన్నారు ఏదో గుర్తుకు తెచ్చుకుంటూ. అవునన్నట్లు తల ఊపాడు అతను.
మా అత్తగారు తక్షణం కనుబొమ్మలు చిట్లించి, తెలియక అడుగుతా, ఏమీ అనుకోవాక, నువ్వు చిన్నప్పుడు ఊరికే దొంగతనాలు చేస్తున్నావని నిన్ను తీసుకెళ్లి చెంగల్పట్టు జైల్లో వేశారని మా అక్క చెప్పినట్టు గుర్తు అన్నారు. అబ్బెబ్బే, ఆ జానికమ్మ మనవడు కిట్టూ వేరు. మీరు పొరపాటున విని ఉంటారు. మీ అక్కగారి మరో ఆడబడుచు తోడుకోడలు జానకమ్మ మనవడు వాడు. ఇప్పుడు బుద్ధిగానే ఉద్యోగం చేస్తున్నాడు. అట్లాగా, నా తెలివి మండా తిక్కముండని మిమ్మల్ని వచ్చినప్పటి నుంచి ప్రశ్నలేసి చంపుతున్నాను. ముసల్దాన్ని గుర్తులేక ఏదో అడిగిన దానికి ఏమీ అనుకోకర్రా అంటూ క్షమాపణ చెప్పుకున్నారు మా అత్తగారు. వాళ్ళిద్దరికీ కాఫీ తీసుకురమ్మని నాతో మా అత్తగారు కళ్ళతోనే చెప్పేశారు. నేను లోపల నుంచి 2 కప్పుల్లో కాఫీ తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టాను. అయితే ఇంత త్వరగా వెళ్ళిపోతారట్రా? లీవు లేకపోతే మళ్ళీ లీవు కోసం రాసుకోవచ్చులే. రాక వచ్చారు. ఈ రాత్రి ఉండి తెల్లారగట్ల బండికి వెళ్ళిపోతామంటున్నారే, ఎంత కిలాడీలో చూశావా? విజయనగరంలో బయలుదేరి 15 రోజులయ్యిందట. రామేశ్వరము, కన్యాకుమారి, మధుర, బెంగుళూరు అన్నీ చూసుకొని వస్తున్నారట. మన ఇంట్లో 2 రోజులు కూడా ఉండేందుకు వీలు లేకుండా ఒక్క పూట మాత్రం మిగిల్చుకొచ్చారు. ఎంత గట్టివాళ్ళో చూశావా అని మా అత్తగారు నాతో అంటుంటే, ఎల్లుండి ఆఫీసులో జాయిన్ కావాలి, లేకపోతే ఉండటానికేం అన్నది అతని భార్య. ఆవిడ వేసిన మేకప్ నాకెందుకో వికారంగా కనిపించింది. ముఖం నిండా పౌడరు, పెదాలకు లిప్స్టిక్, కళ్ళకు వికారముగా కాటుక, కనుబొమ్మలు దిద్దటం అంతా వీధి భాగవతం మనిషిలా కనిపించింది. మా అత్తగారు నన్ను వెళ్ళి ఆవిడ పక్కన కూర్చోమని కళ్ళతో 2-3 సార్లు చెప్పారు. అయినా ఎందుకో ఆవిడ పక్కన కూర్చోవడానికి మనస అంగీకరించలేదు. మా అత్తగారి పక్కనే కూర్చున్నాను. అయితే ఇంతకీ ఇంకా పిల్లా జల్లా లేదన్నమాట. అదేమిట్రా, పెళ్ళై 10 ఏళ్ళంటున్నావు? పోని రామేశ్వరం వెళ్ళారు, అక్కడ నాగప్రతిష్ఠ చేస్తే బాగుండేదిగా. మీలాగే 10 ఏళ్ళు 15 ఏళ్ళు కూడా పిల్లలు లేని వాళ్ళు వెళ్ళి నాగప్రతిష్ఠ చేసి వచ్చి ఏడాది తిరగకుండానే పండు లాంటి పిల్లల్ని కన్నారు. మా అత్తగారి మాటలకు ఆవిడ సిగ్గుపడటం కూడా నాకు వికారంగా కనిపించింది. వారికి దేవుడంటే నమ్మకం లేదు అవ్వగారు అన్నది ఆవిడ నవ్వుతూ. ఆ మాట విన్న మా అత్తగారి నెత్తి మీద పిడుగుపడ్డట్లయ్యింది. హరిత్రాష్టుడా, నాస్తికుడవైనావా? ఇదెప్పటినుంచి? మీ అవ్వ జానకమ్మకెంత భక్తి! ఆమెతో పార్థసారథి స్వామి గుళ్ళో తలిగా వేయించేవాడు మీ తాత. ఎన్ని వందల మందికి భోజనాలు పెట్టేవాళ్ళు. ఏం పూజలు, ఏం వ్రతాలు! ఆమె చెయ్యనివంటూ లేవు. అట్లాంటి తులసివనంలో గంజాయి మొక్కలాగా నువ్వెట్లా పుట్టావురా అని మా అత్తగారు అతన్ని చీవాట్లు పెడుతుంటే అతను కంగారు పడుతూ, అబ్బే అదేం లేదవ్వా, నాకే భక్తి జాస్తి. ఇది ఊరికే నన్ను ఏడిపిస్తుంటుంది. రామేశ్వరంలో నాగప్రతిష్ఠ చేసే వస్తున్నాం అన్నాడు లేచి నిలబడుతూ. అవునవ్వా, నేను తమాషా కన్నాను. అసలు అందుకే ఇల్లు నుంచి బయలుదేరాం అన్నది ఆవిడ లేచి నిలబడుతూ. అట్లాగా, సరే ఇంకేం, వచ్చే ఏడాదికి పండు లాంటి బిడ్డనెత్తుకొని రండి మా ఇంటికి. అది సరే కానీ ఏం లేచారు? ఏం లేదు, మా సామాన్లు పెట్టుకోవడానికి ఉండటానికి ఏదైనా రూము ఉంటే అని అతను అంటుండగానే, ఏదైనా రూమేం కర్మరా, వెనకాల కొత్తగా కట్టాం గెస్ట్ రూమ్, లక్షణంగా అందులో ఉండొచ్చు మీరు. ఆ రూమ్ చూపించవే వాళ్లకు అంటూ నాకు పురమాయించారు ఆవిడ. నేను వాళ్ళిద్దరినీ వెనక గెస్ట్ రూమ్లో వదిలి మా అత్తగారి దగ్గరికి వచ్చాను. మా అత్తగారు నా చెవి దగ్గరకు వచ్చి, అదేంటే దాని మేకప్పు అది ఎంత వికారంగా ఉందో చూశావా? మగవాడికి ఆడవేషం వేసినట్లుంట్లా. అయినా ఈ వయసులో దానికి ఆ షోకేమిటి? వాడైనా చెప్పకూడదు. ఉండు, వెళ్లేలోగా దానికి బాగా బుద్ధి చెప్పి మరీ పంపుతాను. అట్లాంటి ఇంటికి రావలసిన కోడలా ఇది? చీ 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 అని అంటుంటే ఎవరో ఒక ఆయన గొడుగు, కళ్ళజోడు, పాతకాలం పంచకట్టు చింపి కోటుతో చెప్పులు విడిచి లోపలికి వచ్చాడు. మా అత్తగారు నేను ఆయన్ను ప్రశ్నార్థకంగా చూడటంతో ఆయన సోఫాలో కూలబడుతూ, అమ్మ కాస్త మంచి తీర్థం ఇప్పించండి, నేను మీ తండ్రి గారి స్నేహితుడు కరణం కామయ్య గారి కొడుకునమ్మా అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు. వాళ్ళ తండ్రి గారి పేరు వినగానే మా అత్తగారికి ప్రాణం లేచొచ్చినట్లయింది. అట్లాగా, కూర్చోండి. ఏమిటో మిమ్మల్ని అంతా చూసి 50 ఏళ్ళ పైమాటే అయ్యింది. అంతా బాగున్నారా? ఎంతమంది పిల్లలు?
నలుగురండి, 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు అని అతను మా అత్తగారితో మాట్లాడుతుంటే నేను మంచినీళ్ళ కోసం వెనక వైపు వెళ్ళాను. ఆ వచ్చిన భార్యాభర్తలు ఏదో గుసగుసలాడుకోవడం వినిపించింది. నన్ను చూసి ఆగిపోయారు. నేను మంచినీళ్లు తెస్తుంటే అతను వచ్చి, ఎవరండి ఆ వచ్చిన మనిషి, మీకు తెలుసా అని అడిగాడు ఆతృతగా. అబ్బే లేదండి, మా అత్తగారి తండ్రి గారికి తెలుసట. నా మాటలకు భార్యాభర్తలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. చూడండి, అతను ఒక పెద్ద దొంగ. అతను ఇట్లాగే వచ్చి బంధుత్వాలు కలిపి ఇంట్లో దొంగతనాలు చేసి డబ్బు నగలు పట్టుకెళ్ళి పోతుంటాడు. ఈ సంగతి మాకు తెలుసునని అతనికి తెలియదులేండి. మాతో పాటే రైల్లో వచ్చాడు. మా ఆవిడ ఒంటి మీద ఉన్న నగల మీద కన్నేశాడు. మేము రైలు దిగినప్పటి నుంచి మమ్మల్ని వెంటాడుతున్నాడు. మీ అత్తగారి ఊరు కరణం కొడుకు కాదు, ఏమీ కాదు. అతని ఉద్యోగం ఇదేనని మాకు రైల్లో అతనికి తెలిసినవాడు రహస్యంగా చెప్పి మమ్మల్ని రక్షించాడు. వట్టి దొంగ వెధవ. వెంటనే పంపించేయండి. వెంటనే పెళ్ళి పెద్దామెతో పక్కకు పిలిచి మేము చెప్పిందంతా చెప్పండి, లేకపోతే మీకు మాకు కూడా డేంజర్ అన్నాడు కిట్టు. నాకేదో విపరీతంగా భయం వేసింది. ఇదేదో డిటెక్టివ్ నవల్లా ఉందే అనుకొని మంచినీళ్లు తీసుకెళ్ళి అతని ముందు పెట్టి మా అత్తగారిని పక్క రూమ్లోకి పిలిచి కిట్టు చెప్పిందంతా చెప్పాను. ఉండు, నన్ను బురిడి కొట్టించాలని చూస్తాడా, మా అబ్బ పేరు చెప్పి దొంగ వెధవా అని మా అత్తగారు మండిపడుతూ హాల్లోకి వెళ్ళారు. ఆశ్చర్యం, అతను అక్కడ లేడు. ఏడి పారిపోయాడేవు చూశావా? హౌరా హౌరా, ఎంత మోసం! పట్టపగలు దొంగలు తిరిగే కాలం వచ్చిందే. మంచినీళ్ళ గ్లాసు ఎత్తుకుపోయాడా ఉంచాడా చూడు అంటూ సోఫా పక్కనున్న గ్లాస్ చూసి, ఉంచాడే, వాడి పుణ్యమాయని నేనెంత తిక్కముండనో చూడు. మా అక్క మనవడు కోడలు ఇప్పుడే వచ్చారు. వాళ్ళు రాత్రికుండి రేపొద్దుటే వెళ్ళొచ్చని చెప్పాను. సరే అన్నాడు. హౌరా హౌరా, ఇంకెవ్వరిని నమ్మడం, దొంగకి మనిషికి తేడాలు తెలియని కాలం వచ్చిందే అంటూ మా అత్తగారు వెనక వైపు కిట్టు వాళ్ళన్న గది దగ్గరికి వెళ్ళారు. చూశావురా కిట్టు, నువ్వు సమయానికి చెప్పకపోతే మా గతి ఏమయ్యేదో. నాయనా, దేవుడిలా వచ్చావు. పైగా మీ ఇద్దరితో పాటు రాత్రి భోజనానికి ఉండమని బలవంతం చేశాను. తిక్కముండను. మేము కనుక్కున్నామని పసిగట్టాడో ఏమో, తిరిగి చూసేసరికి కాలికి బుద్ధి చెప్పాడ్రా. అట్లాగా అంటూ ఒక్కసారి గతుక్కుమన్న కిట్టు అతని భార్య ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఏమిట్రా ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదవ్వా, అసలు వాడెవడై ఉంటాడా అని ఆలోచిస్తున్నాం. అదేరా, ఇప్పుడంతా ఏదో లైట్లు అంటున్నారే, బహుశా వాళ్ళల్లో వాడేమో. వాళ్ళంతా పెద్ద మనుషుల్లాగానే వస్తారటగా. అవునవును, మళ్ళీ అతను వస్తే లోపలికి వదలొద్దని గూర్ఖాతో మీరే వెళ్ళి చెప్పండవ్వా. చాలా డేంజర్ మనిషి అన్నాడు కిట్టు భార్య వైపు చూస్తూ. ఓయమ్మా, అట్లాగా, అయితే ఇప్పుడే చెప్తాను అంటూ హడావిడిగా హాల్లోకి వెళ్ళారు మా అత్తగారు. కిట్టు నన్ను చూసి, చూడండి, మేమిద్దరము అట్లా తోటలోకి వెళ్ళి కాసేపు తిరిగి వస్తాం అన్నాడు. అలాగే, రూమ్ తాళం వేసుకెళ్తారా అన్నాను. అబ్బే, మన ఇంట్లో మనకి తాళాలు ఎందుకండి అంటూ రావోయ్ అని గదిలో ఏదో సర్దుతున్న పెళ్ళాన్ని కేకేశాడు. నేను హాల్లోకి వెళ్ళేసరికి మా అత్తగారు గూర్ఖాతో మాట్లాడి లోపలికి వస్తున్నారు. ఆమె వెనకాలే అంతకుముందు వచ్చిన కరణం హడావిడిగా వచ్చాడు. అతన్ని చూడగానే మా అత్తగారికి ఒళ్ళు తెలియని కోపం వచ్చింది. దొంగ వెధవా, మళ్ళీ వచ్చావా అని ఇంకా ఏమో ఆమె అనబోతుంటే అతను నవ్వుతూ, దొంగ వెధవలెవరో మీకు ఇప్పుడే తెలుస్తుంది, కమాన్ అంటూ తన వెనకాలే వచ్చిన పోలీస్ సిబ్బందితో ఇంటి వెనక వైపుకు పరిగెత్తాడు. ఒక్క క్షణం మా అత్తగారికి నాకు గుండె ఆగినట్లయింది. గుడ్లు తేలేసి మేము చూస్తుండగానే వాళ్ళున్న రూమంతా వెతికి వాళ్ళ పెట్టెలు 2 పట్టుకొచ్చారు. ఆ పెట్టెల్లో వట్టి చెత్త కాగితాలు, ఒక ప్లేటు, ఒక సరుటు ఉన్నాయి. దొంగ వెధవలు కాస్తాలో తప్పించుకుపోయారు అన్నాడు కరణంగా వచ్చిన సిఐడి. తాను పడ్డ కష్టం అంతా వృధా అయినందుకు బాధపడుతూ. భార్యాభర్తలుగా వచ్చిన 2 మగవాళ్లేనట. బస్సులో ఎక్కి పారిపోయిన నక్సలైట్లు వీళ్ళేమో నని అనుమానిస్తున్నారట పోలీసులు. ఆ మాట విన్న మా అత్తగారు గుండె బాదుకుంటూ, ఓయమ్మో, ఓర్నాయనో, ఇంతసేపు నేను దొంగలతో మాట్లాడానే, నేను దొంగలకి మర్యాద చేశానే, నా తల తిరుగుతుంది, నీళ్ళే అంటూ ఫిట్ వచ్చి పడిపోయారు సోఫాలో.
వద్దండి, ఈ ఫిట్స్ ఆమెకు అప్పుడప్పుడు వస్తుంటాయి. ఇట్లాంటి సమయాల్లో కాసేపటికి ఆమె లేచి కూర్చుంటారు అన్నాను. అలాగా, అయితే నేను వెళ్తానమ్మా. ఇక ఆ ఇద్దరూ పారిపోయినట్లే. నేను రావడం ఎట్లాగో పసిగట్టి లోపలికెళ్ళిన మీతో వాళ్ళు నేను దొంగనని చెప్పి ఉంటారని తెలిసే మీ అత్తగారితో మీరు నా విషయం చెబుతున్నప్పుడు నేను పక్క కాంపౌండ్కెళ్ళి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను. నేను చెప్పకుండా వెళ్ళింది పోలీస్ కోసమేనని వాళ్ళు పసిగట్టి నేను వచ్చేలోగా పారిపోయారు. వాళ్ళిద్దరినీ నేను 3 రోజుల నుంచి వెంటాడుతున్నానమ్మా. తోటలో నుంచి ఆ వెనకాల గుడిసెల మీదుగా తప్పించుకుపోయి మొఫ్సర్ బస్సు పట్టుకోనుంటారు. త్వరగా వెళ్ళాలి. పాపం, మీకు శ్రమ కలిగించాం, క్షమించండి అంటూ సిఐడి అతని వెనకాల పోలీసులు వెళ్ళిపోయారు త్వరగా. మా అత్తగారు ఫిట్లో నుంచి తెప్పరిల్లి ఈ లోకంలో పడటానికి అరగంట పట్టింది. కథ సమాప్తం. మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం.